is specified for marriage for girls in many laws? What legal is specified for marriage for girls in many laws? బాలికల చట్టబద్ధమైన వివాహ వయస్సు ఎంత? బాలికలకు చట్టబద్ధమైన వివాహ వయస్సు ఎంత? 18 years. 18 years is the marriage age for girls. బాలికలకు 18 సంవత్సరాల వయసు అనేది చట్టబద్ధంగా వివాహానికి నిర్ణయించినటువంటి వయస్సు. నెక్స్ట్, what legal age is specified for marriage for boys in many laws? What legal age is specified for marriage for boys in many laws? బాలురకు చట్టబద్ధంగా నిర్ణయించిన వివాహ వయస్సు ఎంత? 21 years. 21 years is specified for marriage age, specified as the marriage age for boys. బాలులకు వివాహ వయస్సుగా చట్టబద్ధంగా నిర్ణయించిన వయస్సు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు. What is an endocrine gland? What is an endocrine gland? అంతఃస్రావి గ్రంథి అనగానేమి? అంతఃస్రావి గ్రంథి అనగానేమి? A gland that secretes hormones into the bloodstream which regulate body processes. A gland that secretes hormones into the bloodstream which regulate body processes. Endocrine gland is that gland which secretes a special chemical substances called as hormones into the blood, and these hormones are transported to the place where they act through the blood. Generally, the glands are a group of cells which secrete some secretions depending upon the presence of tubules to them. They are divided into two types. The first one, is called as exocrine glands, and the second one is called as endocrine glands. గ్రంథులు అనేటివి అవి కణాల యొక్క సముదాయం. సాధారణంగా గ్రంథులు స్రావాలను స్రవిస్తాయి. ఈ గ్రంథులు వాటికి ఉన్నటువంటి నాళాలను బట్టి రెండు రకాలుగా గుర్తించుకోవడం. బహిస్రావి గ్రంథులు, అంతఃస్రావి గ్రంథులు. బహిస్రావి గ్రంథులకేమో నాళాలు ఉంటాయి కాబట్టి వీటిని నాళసహిత గ్రంథులు అని అంటాము. సాధారణంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన గ్రంథులన్నీ కూడా నాళసహిత గ్రంథులు. అదేవిధంగా సెబాషియస్ గ్రంథులు, తైల గ్రంథులు, స్వేద గ్రంథులు, ఇవి కూడా నాళసహిత గ్రంథులు. కానీ కొన్ని గ్రంథులకు నాళాలు లేకుండా ఉంటాయి. వాటిని నాళరహిత గ్రంథులు అని చెప్పి అంటాం. డక్ట్లెస్ గ్లాండ్స్ అని చెప్పి అంటాం. డక్ట్లెస్ గ్లాండ్స్. ఈ నాళరహిత గ్రంథులు ఏం చేస్తాయంటే అవి వాటి యొక్క స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేసి రక్తం ద్వారా అవి పనిచేసే ప్రదేశానికి రవాణా చేసి అక్కడ అవి పనిచేసేట్టుగా చూస్తాయి. అట్లాంటి గ్రంథులను అంతఃస్రావి గ్రంథులు అని చెప్పి అంటాం. ఇవి బహిస్రావి గ్రంథులు, ఇవి అంతఃస్రావి గ్రంథులు. అంతఃస్రావి గ్రంథులు అంటే ఏంటి అంటే ఏవైతే తమ యొక్క స్రావాలైనటువంటి వాటిని హార్మోన్లను ఎక్కడికి రక్తంలోకి విడుదల చేసి అవి పనిచేసే ప్రదేశానికి
రవాణా చేసి అక్కడ పనిచేసేట్టుగా చూసేటి వీటిని అంతఃస్రావి గ్రంథులు అంటారు. బహిస్రావి గ్రంథులు స్రవించేటువంటి వాటిని ఏమో దాదాపుగా జనరల్గా ఎంజైమ్లు అని చెప్పి అంటాము. అంతఃస్రావి గ్రంథులు స్రవించేటివి సాధారణంగా హార్మోన్లు స్రవిస్తాయి. అంతఃస్రావి గ్రంథులు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ హార్మోన్? హార్మోన్ అనగానేమి? Hormone is a chemical substance secreted by endocrine glands that controls or coordinates processes of growth, development and functioning. What is a hormone? Hormone is the chemical substance which is secreted by endocrine glands or ductless glands. Generally, it controls or coordinates processes of growth, development and also ఫంక్షనింగ్. శరీరం యొక్క లేదా శరీర అవయవాల యొక్క పెరుగుదల, అభివృద్ధి మరియు పనితీరును మెరుగుపరిచేటువంటి రాసాయనిక పదార్థమే హార్మోన్. ఇది ఒక రసాయనిక పదార్థం. అంతఃస్రావి గ్రంథులచే స్రవించబడేటువంటి రసాయనిక పదార్థము. ఇది తారైన ప్రదేశంలో పనిచేయకుండా దూరంగా ఉన్న ప్రదేశాల్లో పనిచేయడానికి వీలుగా రక్తం ద్వారా రవాణా చేయబడుతుంది. ఇట్ డస్ నాట్ యాక్ట్ ఎట్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఇట్ యాక్ట్స్ ఆన్ ద distant place to which it is transported by means of or through the blood.